ఒక స్టార్ జాతరలో అంటే పెద్ద టైప్ జాతరలో పెట్టి సినిమాని ఒక 6 స్క్రీన్లు పెట్టారుగా. 6 స్క్రీన్లు పెట్టినప్పుడు చిన్న చిన్న ఫుడ్స్ లేకపోతే ఇంటికి తీసుకెళ్ళేలాగా అంటే హాల్ లోపలికి తీసుకెళ్ళేలాగా ఉండాలి కదా. చిన్న చిన్న పిల్లలు ఉంటారు, లేదా పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి మెడిసిన్స్ వేసుకోవాల్సి ఉంటుంది, లేదా టైంకి ఇంత తినాల్సి ఉంటుంటుంది. అది లేకుండా బయటకు వచ్చేసి ఏ నూనెతో చేస్తున్న వాటిలో చేస్తే వాళ్ళ ప్రాణాలకి ప్రమాదం కదా. అంతెందుకు మీరు చాలా చిన్నగా చూస్తున్నారు థియేటర్ వాళ్ళ నిర్లక్ష్యం. మీరు చూస్తే అక్కడ మంచినీళ్ళు ఉండవు, ఇంకోటి ఉండవు. ఢిల్లీ ఉపహార్ కేసులో 25 ఏళ్ల క్రితం మొత్తం సగానికి సగం తగలబడిపోయారు. ఇవన్నీ అయిపోతే తప్ప ఎవడు పట్టించుకోరు. వీళ్ళకి ఇది కూడా వీళ్ళకి ఎందుకు పట్టించుకుంటున్నారు? సినిమా వాళ్ళకి నష్టం వస్తుందని. ఇంకొక విషయం, 20 ఏళ్ల క్రితం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు యాంటీ వీడియో పైరసీ సెల్ అని ఒకటి పెట్టారు. వీళ్ళు ఎంత ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళంటే ఆ వీడియో పైరసీకి సంబంధించి ఒక స్పెషల్ కోర్టు నాంపల్లిలో ఎస్టాబ్లిష్ చేశారు. ఎవడెవడైతే పైరసీ చేస్తున్నారో వాడిని కఠినంగా శిక్షించడానికి. మరి అదేమైంది? అలాగే యాంటీ అబ్సీనిటీ సెల్ అంటే అశ్లీలత ప్రతిఘటన వేదికని అదే దానికి పెట్టారు. సో మనం చూస్తూనే ఉన్నాం ఎంత అబ్సీనిటీ ఉందో. ఆ తర్వాత డ్రగ్స్కి సంబంధించినంతవరకు ఎంతమంది సినిమా వాళ్ళు ఉన్నారో, ల్యాండ్ గ్రాబింగ్కి సంబంధించినంతవరకు, ఆడపిల్లలకి సంబంధించినంతవరకు కాస్టింగ్ కౌన్సిల్. నేనేమంటున్నానంటే ఇది ఒక పవిత్రమైన మంచి ఇండస్ట్రీ అని అనుకుంటే ఆ ఇండస్ట్రీ బాధ్యత మీరు తీసుకుంటే ఇవన్నీ చేయాలి కదా. అవును, ఇవన్నీ తినుబండారాలు ఎక్కువ ఉన్నాయి, ధరలు ఎక్కువ పెంచకూడదు అని ఎందుకు ఎవరన్నారు? ఈ 5 మంది మళ్ళీ ఆడతారుగా, ఆ సీఎం కావచ్చు ఈ సీఎం కావచ్చు. మాకు కావాల్సింది డబ్బే అని చెప్పకనే మాకు కావాల్సిన డబ్బే, మనుషులు చచ్చిపోతే వాళ్ళకి 5 లక్షలు ఇస్తాము అన్న మాట తప్ప